నేనేమో ఫిష్ పాండ్ అని, నా ఫ్రెండ్ గాడేమో మందు సిట్టింగ్ కోసం అని, అన్ననేమో క్యాంప్ ఫైర్ అని. ఇంతకీ అది దేనికోసం అంటారు? 282 డేస్ సిరీస్ లో ఇది డే 6. ఎండ మామూలుగా కొట్టడం లేదు, ఊకనే డిహైడ్రేట్ అయిపోతున్నా. మంచిగా వాటర్ మెలన్ తీసుకున్నా, కూల్ గా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టిన, లాస్ట్ లో తినడమే మర్చిపోయినా. అసలు ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయక మంత్స్ అవుతుంది. మంచిగా మళ్ళీ జిమ్ స్టార్ట్ చేయాలి. కేఫ్ లో స్టాక్ అంతా రీఫిల్ చేసాం అండ్ అన్ని చాలా గందరగోళంగా అయ్యాయి. మళ్ళీ అన్ని మంచిగా అరేంజ్ చేసాం అండ్ ఈ రోజు పెంట్ హౌస్ క్లీన్ చేయాలి. వీకెండ్ వల్ల అసలు టైమే దొరకలేదు. ఇక క్లీనింగ్ కోసం మాఫ్ తీసుకొని రూమ్ కి స్టార్ట్ అయ్యాం. పెంట్ హౌస్ నుంచి సన్సెట్ వ్యూ చాలా బాగుంది. బెటర్, ముందే ఉన్న టెనెంట్స్ చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. క్లీనింగ్ కి పెద్దగా టైం పట్టలేదు. చేసింది కొంచెం పని, మధ్యలో ఆపేసి అన్న వస్తే కుళ్ళు జోక్స్ వేసుకొని నవ్వుకుంటున్నాం. అదేంటో బాయ్స్ కి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఒక ముగ్గురం కలిస్తే అన్ని టెన్షన్స్ మర్చిపోతాం. ఇక ముచ్చట్లు పెట్టింది చాలని రూమ్ అంతా నీట్ గా మాఫ్ కొట్టాను. రూమ్ లో మ్యాట్ అండ్ బెడ్ వేసుకొని కాసేపు ఓవర్ థింక్ చేసి కేఫ్ కి స్టార్ట్ అయ్యా. వెళ్లేసరికి ఆర్డర్ స్టార్ట్ అయ్యాయి. కరెక్ట్ ఆర్డర్స్ టైమ్ లో వర్షం స్టార్ట్ అయింది. అనుకుంటూనే ఉన్నా కరెంట్ పోతదేమో అని. ఆర్డర్స్ మధ్యలో కరెంట్ పోయింది. కాసేపటికి కరెంట్ వచ్చింది. ఫాస్ట్ గా పెండింగ్ ఉన్న ఆర్డర్స్ రెడీ చేసి ఇచ్చేసాం. మళ్ళీ ఏడ కరెంట్ పోతుందేమో అని బయటకి ఐటమ్స్ కోసం వెళ్ళినప్పుడు వేడివేడిగా మిర్చి బజ్జీలు వేస్తున్నాడు. వెదర్ కి చాలా టెంప్టింగ్ గా అనిపించి తినేసాం. కేఫ్ లో కాఫీ పౌడర్ అయిపోయాయి, తీసుకున్నా. అలాగే చిల్లీ పౌడర్ కూడా తీసుకున్నా, ఈ రోజు మర్చిపోకుండా. నిన్న చెల్లి పంపించిన వెజిటేబుల్ తో కర్రీ చేసా. మిడ్ నైట్ 3 వరకు జొమాటో ఆర్డర్స్ ఇచ్చి, ఆ తర్వాత మార్నింగ్ నుంచి టైం లేకుండే వీడియో ఎడిట్ చేయడానికి. వీడియో ఎడిట్ చేసి పడుకునేసరికి 4 అయింది. లేట్ అయిందని కేఫ్ లోనే పడుకున్నా.